అందరికీ నమస్కారం. ఈరోజు మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటన ఉంది కదా, ఎక్స్ప్రెస్ బస్సును వచ్చేసి టిప్పర్ ఢీ కొట్టింది. దాని సంబంధించి క్రాస్ చెక్ చూస్తున్నప్పుడు దానికి జస్ట్ కొద్దిసేపు క్రితమే ఆ టిప్పర్ ఓనర్ ఎవరుతున్నారో లక్ష్మణ్ నాయక్ అతను తోలేడంట. కాసేపు క్రితమే ఆకాష్కి ఇచ్చాడంట. ఆ తోలిన అతను ఆకాష్, అతను మహారాష్ట్ర నాందేడ్ చనిపోయాడు. ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరి పాపం హైర్ విత్ ఆర్టీసీ బస్సు అది. సో ప్రైవేట్ డ్రైవర్ అని కూర్చోరాక బట్ బస్సు ఆర్టీసీది. అతను చనిపోయాడు. ఇక ఆ బస్సులో ఎవరెవరు ఉన్నారు ఏంటో క్రాస్ చెక్ చేస్తుంటే ఒక్కొక్క ఇంట్లో భార్యాభర్తలు చనిపోయారు, అమ్మా నాన్న చనిపోయారు, పిల్లలు చనిపోయారు. తలుచుకుంటేనే గుండె తరికిపోతుంది. మొత్తం క్రాస్ చెక్ చేసి తెలిసింది ఏంటంటే ఈ ఆర్టీసీ బస్సు ఉందా, హైర్ విత్ ఆర్టీసీ కదా, దీని మీద చలానాలు ఉన్నాయి. 2000 వర్త్ చలానాలు ఉన్నాయి, 2000 రూపాయలు. ఈ టిప్పర్ ఉందా, దీనికి 3200 రూపాయలు చలానాలు ఉన్నాయి. టిప్పర్కి 3200 రూపాయలు చలానాలు ఉన్నాయి, బస్సుకి 2000 రూపాయలు చలానాలు ఉన్నాయి. బస్సు వచ్చేసి సిగ్నల్ జంప్, సిగ్నల్ పడిందా ఏం కాదు ఎవరు లేదే అని వెళ్ళిపోవడం. కమింగ్ టు టిప్పర్, ఇది వచ్చేసి ఏంటి రాంగ్ రూట్లో రావటం. వీడు నిన్న వీడిలో చెప్పాను, మా బావ చెప్పాడు నాకు అని చెప్పేసి. మా బావ హెవీ వెహికల్ డ్రైవర్గా చేస్తున్నారు. వెళ్తున్నాడు, లెఫ్ట్ సైడ్ వెళ్ళారు కదా, అదేమో సింగిల్ రోడ్డు. అండ్ ఇక్కడ మరలా చెప్తున్నా, ఎప్పటి నుంచో అది డబల్ రోడ్ అని చెప్పేసి అభ్యర్థులంట. లోకల్ ఉన్నటువంటి వాళ్ళు పొలిటీషియన్స్ పార్టీల వారికి విడిపోయి రోడ్ ఎన్నికుండా అడ్డుపడుతున్నాడు. అది నేషనల్ హైవే చేయాలి, 4 రోడ్లు అంటే 4 లేన్ వేయాలి, మధ్య డివైడర్ పెట్టారు, బట్ ఎయిట్లా అనేక ప్రాణాలు పోతున్నాయి. సో అక్కడ లెఫ్ట్ సైడ్ గొంతు వచ్చింది, దాన్ని తప్పించబోయి రైట్కి కొట్టి మళ్ళీ లెఫ్ట్ కొట్టాడు, బస్సు వస్తుందని. అప్పుడు తిరగబడింది. నేను ఎగ్జాక్ట్ ఇదే పాయింట్ నేను చెప్పా. ఈరోజు ఎంక్వైరీలో అదే తెలియదు. టిప్పర్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ గొంతు ఉంది, దాన్ని కవర్ చేయడానికి రైట్కి వచ్చాడు. ఈలోపు ఎదురు బస్సు మళ్ళీ లెఫ్ట్కి కొట్టాడు. ఇంక మీద వచ్చేసింది. అండ్ ఐ థింక్ రాధా అనుకుంటా కండక్టర్, ఆమె చెప్పారు దస్తగిరి అలర్ట్గా ఉండబట్టి కనీసం కొంతమంది బతుకున్నారు. అప్పటికి టిప్పర్ స్పీడ్గా వస్తుందని చెప్పేసి మాకు ముందే అనిపించింది, మేము అలర్ట్ చేశాను. అప్పటికి ఆ మనిషి కిందకి దించాడు బస్సుని, లేదంటే బస్సు మొత్తం నుజ్జు అయిందని చెప్పింది పాపం. సో డ్రైవరు చాలా వరకు ఎఫర్ట్స్ పెట్టాడు కాపాడటానికి కోసం, బట్ ఆయన చనిపోయాడు, కొంతమంది చనిపోయారు. ఈ టిప్పర్ రోడ్ మాత్రం ఎఫర్ట్స్ పెట్టడానికి వాడి దగ్గర ఏం లేదు. ఆల్రెడీ ఫుల్ స్పీడ్లో ఉన్నాడు, అదే సింగిల్ రోడ్ అండ్ ఎర్లీ మార్నింగ్ జరగని ఘోర ప్రమాదం జరిగిపోయింది. సో నేను వీడియోలో చెప్పింది మరలా చెప్తున్నాను, ఇప్పటికన్నా ఆర్టీ అధికారులు కడుపుకి అన్నం తింటున్నారు మీరు అని అనుకుంటే ప్రాపర్గా చెక్ చేసి ఏదైతే తేడా ఉంటే మొత్తం రద్దు చేసి అవతలపడండి, సీజ్ చేసి అవతలపడండి. రవాణా శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో 2 రాష్ట్రాలు కూడా మీ పుణ్యం ఉంటుంది, రిక్వెస్ట్ చేస్తుంది, మీ కాళ్ళ మీద పెట్టి దండం పెడుతున్నాను, ఇప్పటికన్నా కానీ ప్రాపర్గా తనిఖీలు చేయండి. అండ్ ఆర్టీసీ కావచ్చు, ప్రైవేట్ బస్సులు కావచ్చు, పుణ్యం ఉండేదయ్యా మెరుగైనటువంటి వాళ్ళని ఇక్కడ డ్రైవర్గా పెట్టండి. ఈ టిప్పర్ డ్రైవర్ తాగిలేడు, ఆర్టీసీ డ్రైవర్ తాగిలేడు. సో మందు కాదు ఇక్కడ మేజర్ ఏంట్రా బాబు అంటే రోడ్డు అండ్ అతివేగం. అన్నింటికి మించి మరలా చెప్తున్నా, అసలు టైంలో మనం ప్రయాణం చేయాల్సి వస్తున్నప్పుడు ఒక్కసారి ముందు వెనక ఆలోచించుకుందాం. ఇది మూఢనమ్మకం కాదు, కానీ నేను మరలా చెప్తున్నా, మూఢనమ్మకం అస్సలు కాదు. ప్లీజ్ తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఒక ప్రమాదం జరగబోతుంది అనుకున్నప్పుడు తెలిసి తెలియకుండా ఏదో ఒక ఇండికేషన్ వస్తుంటుందండి. మనలో ఏదైనా మోసం చేయబోతాం, డబ్బు పరంగా ఏదైనా తప్పు చెప్పేసో, లేదన్నప్పుడు ఇటువంటి ప్రమాదం జరగబోతున్నా చిన్నపాటి ఒక ఇండికేషన్ వచ్చిందండి. ఏదో ఒకటి దేవుడు చెప్తాడు, ముందు జరగబోయే ప్రమాదం నీకు సంకేతం ఇస్తా అంటాడు. అలా పంచభూతాల మీద ఏదో హింట్ ఇస్తాయి. అది మాత్రం ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మన బస్సు ప్రమాద ఘటనని క్రాస్ చెక్ చేస్తే అప్పటికప్పుడు అనుకుని బయలుదేరిన కొంతమంది ఉన్నారట పాపం. ఇంకొంతమంది వచ్చేసి లేం కాదులే అనుకుని వెళ్ళిన కొంతమంది ఉన్నారు. నేను మరలా చెప్తాను, ఇది మీకు వేరేలాగా అనిపించవచ్చు, బట్ ప్రాక్టికల్ చెప్తుంది ఇదైతే. నేను మళ్ళీ మూఢనమ్మకాలు అనట్లా, 6th సెన్స్ అనుకోండి, పంచభూతాలు చెప్పేవనుకోండి. జాగ్రత్త అండి, కంటి తైలపుల కనిపెట్టి తిరగండి. మన ప్రాణం మన చేతుల్లోనే. ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ అన్నింటికి మించి బాధాకరమైన విషయం రా, ఆ బస్సులో గాయాలతో బయటపడ్డ ఒక ఆమె చెప్తుంది, టిప్పర్ దీని మీద పడింది, టిప్పర్లో ఉన్న కంకరంతా బస్సులో పడింది. ఆమె కాపాడండి అరుస్తూ ఉంటే బయట నుంచి ఫోటోలు తీస్తూ వీడియోలు తీస్తున్నారట. అరే మీరు మనుషులేనా? మీలో ఆడోళ్ళనా మగోళ్ళనా? మనుషులేనా? టిప్పర్ మీ మీద పడదు కదరా, ఆ బస్సులో ఉన్న కాపాడటం వల్ల మీ మీద హత్యనేరం పడిద్దిరా. ఏమైందిరా పాపం తీయటానికి? ఏం రోగరా మీకు? 2 చేతులతో మొబైల్తో షూట్ చేస్తున్నారు కదా, అదే సమయంలో వాళ్ళని కాపాడితే ఏమైందిరా? మనుషులు రా మీరు. రేపటి రోజు మీకు ఎవరైనా సాయం అవసరమైందిరా,
మనం ఏదైనా సాయం చేస్తే మనకు కూడా ఎవరైనా సాయం చేస్తారు. నాకు సంబంధం లేని వాటిలో కూడా అసలు ఇది కూడా నేను పట్టించుకోలేంటి అనుకున్నప్పుడు కూడా అది మంచి అయితే ఆగి మరీ నేను చేస్తాను రా, మంచి పని అయితే. మా ఇంట్లో ఇప్పటికే అంటారు, మా నాన్న చనిపోయే ముందు కూడా అనేవాడు నన్ను, నువ్వు గాంధీ మహాత్ముడు అంటారా, వీళ్ళు ఎందుకంటే నీ లోకమంతా నీకు కావాలనుకుంటావరా అంటాడు. మా ఇంట్లో ఇప్పటికీ అంటారు, మా చెల్లెండిది ఎందుకన్నా అంత అతి మంచితనంతో అంటారు, మా అమ్మ అనేది అంత మంచితనం వద్దయ్యా అని. మా అక్కోళ్ళు అంటారు, ఎందుకురా అంత నీకే కావాలి అందరూ నీ వాళ్ళు అనుకుంటుంటావు అంటారు. ఏమో మరే బతికున్న ఓ మనిషిని వీలైనంత సాయం చేస్తా, తనకు మించిన భారం అంటారు. తనకు మించిన సాయం అంటే మన దగ్గర లేనిది ఇవ్వటం అలాగ ఉండదు కదా. మహా అయితే ఎదురు మోసం చేస్తారు, లేదన్నప్పుడు నిరికిద్దామని చూస్తే మనకు అర్థం అయిపోతే మనం దూరం జరిగిపోతాం. అందుకని నేను చెప్పేది ఏంటంటే సాటి మనిషికి సాయం చేయండి వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు. రేపు రోజు మీరు ఆపదలో ఉన్నప్పుడు ఆ దేవుడే ఏదో ఒక మనిషి రూపంలో వచ్చి మిమ్మల్ని ఆదుకుంటాడు.